ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఉన్న ప్రేమ అభిమానం ఎటువంటిదో శ్రీ నారికేల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం కార్యక్రమం చూస్తే తెలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండల నార్త్ రాజుపాలెంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ నారికేల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం కార్యక్రమంలో మంత్రి, ఎంపీ మరియు జిల్లాలోని పలువురు వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ నారికేల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి దంపతులు మరియు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా భగవంతుని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో రేపు జరగబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజారంజక పాలన అందించాలని కోరుకుంటున్నారని అన్నారు. పాల్పంచుకోవడానికి శ్రీకుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గారు చేసి దాని యొక్క విజయాన్ని రుద్రుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. రసలింగేశ్వర రుద్రాభిషేకంలో వారు కూడా పాల్పంచుకోవడం సౌభాగ్యాలతో గర్భిణాలను నిర్వహిస్తూ ఆకాంక్షిస్తూ సర్వీకరణ సుఖంగా భరతో చక్కని భావనతో నెల్లూరు జిల్లా మొత్తం రేపు జరగబో శాసనసభ ఎన్నికలకు పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి నాన్న గోత్రాలతో వారు విజయం చేపట్టి నెల్లూరు జిల్లా తరఫున 10 శాసనసభ స్థానాలు కైవసం చేసుకుని స్వాగతిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. సర్వే జన సుఖినో భవంతు అని గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు లభించాలని, వారి మనోరథాన్ని పూర్తవ్వాలని Oh